అందరికీ నమస్కారం. నా పేరు మాధవరావు. నేను ఎస్సీ ఆపరేషన్ ఎన్పిటిసిఎల్గా చేస్తున్నాను. ఎస్సీ ఆపరేషన్ పెద్దపల్లిలో చేస్తున్నాను. నేను ఇంతకుముందు ఎస్సీ క్వాలిటీ కంట్రోల్ వరంగల్లో చేశాను. ఈరోజు క్వాలిటీ కంట్రోల్ భాగంగా మన గౌరవ సిఎండి గారి ఆదేశాల ప్రకారం, శ్రీ వరుణ్ రెడ్డి సార్ ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడ డిఈలకు క్లాస్ చెప్పడం జరిగింది. ఇందులో మెయిన్గా క్వాలిటీ కంట్రోల్ అనేది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఎనీ ఆర్గనైజేషన్లో క్వాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. అది క్వాలిటీకి ఎక్కడైతే సక్సెస్ ఉంటుందో అక్కడ రిలయబిలిటీ ఆఫ్ పవర్ అనేది ఏదైనా కూడా రిలయబుల్ అనేది ఉంటుంది. దీనిలో మేము అబ్జర్వ్ చేసింది, నేను గత 3 ఏళ్ళు ఎస్సీ క్వాలిటీ కంట్రోల్గా పనిచేసిన సందర్భంలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జనరల్గా కూడా చాలా మటుకు ఏఈలందరూ కూడా ఈ వర్క్స్ చేసేటప్పుడు వాళ్ళు ఫుల్గా వర్క్ ఇన్వాల్వ్మెంట్ అంటే చెక్ మెజర్మెంట్స్ అనేది ప్రాపర్గా చేయడం లేదు. దాంతో మేము చాలా డిఫెక్ట్స్ అనేది నోటీస్ చేసి వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్క ఏఈలందరూ కూడా ఖచ్చితంగా వర్క్ను ఇన్వాల్వ్మెంట్ అంటే వర్క్ విషయంలో పూర్తిగా చెక్ మెజర్మెంట్ అనేది ప్రాపర్గా జరిగిందా లేదా, క్వాలిటీ ప్రకారం చేసుకున్నారా లేదా అనేది చూసుకోవాలి. అది అందరి బాధ్యత. అది చూసి వాళ్ళు ఆ తర్వాతనే బిల్లు క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా మటుకు ఏఈలు క్యాజువల్గా కాంట్రాక్టర్స్ మీదనే డిపెండ్ అవ్వడం కానీ జరుగుతుందని మా దృష్టికి అంటే మా నోటీస్కి వచ్చింది. అట్లాంటి అందరి ఏఈలు అవాయిడ్ చేయాలి. ఇందులో మేజర్గా జరుగుతున్న మిస్టేక్స్ ఏంటి అని అంటే, ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్కు వాళ్ళు మనం జనరల్గా హైట్ అనేది ఖచ్చితంగా 6.5 ఫీట్లు మెయింటైన్ చేయాలి, పిల్లర్ కానీ ప్లింత్ కానీ చాలా మటుకు ఇప్పటికీ కొన్ని జాగాలలో ఇంకా 5 ఫీట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టుగా నోటీస్కి వచ్చింది. ఇట్లాంటి వాటిని కాంట్రాక్టర్కి మనం ఇన్సిస్ట్ చేసి ఖచ్చితంగా 6.5 ఫీట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇది ఏమవుతుందనంటే, ఈ ఎనిమల్స్ కానీ ఏమన్నా కానీ ప్లింత్ హైట్ కిందికి ఉండడం మూలంగా వాటికి బుషింగ్స్ తగిలి చనిపోయిన సందర్భాలు చాలా చూస్తున్నాము. ఇట్లాంటి అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా ప్లింత్లు హైట్ అనేటివి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి అంటే, ఎర్త్ కాలర్స్ వేసేటప్పుడు మనం ఎర్తింగ్ చేసేటప్పుడు మెయిన్గా సిఐ పైప్స్ అనేవి కంప్లీట్గా గ్రౌండ్ లోపల బరి అయ్యి ఓన్లీ 1/2 ఫీట్ మాత్రం గ్రౌండ్ పైన ఉండాలి. కానీ చాలా మటుకు 1 ఫీట్ 1.5 ఫీట్ కూడా పైన చేస్తున్నారు. అంటే ఎర్త్ ప్రాపర్గా ఉండదు కాబట్టి ట్రాన్స్ఫార్మర్స్ ఏదైనా ఫాల్ట్ వచ్చినప్పుడు డిశ్చార్జ్ కాక ఫెయిల్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. టు అవాయిడ్ దట్ మనం ఖచ్చితంగా ఎర్త్ పైపును కంప్లీట్గా బరి చేసి 1/2 ఫీట్ మాత్రమే పైకి లేపేటట్టు చేయాలి. ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే, ఆపరేషన్లో జనరల్గా చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అంటే, ఈ 11 kV లైన్లో కానీ 30 kV లైన్లో కానీ వర్క్ చేసేటప్పుడు ఈ 9.1 మీటర్ పోల్లకు కానీ ఇప్పుడు 11 మీటర్ పోల్లకు కానీ ఇప్పుడు మనకు ప్రతి పోల్కు ఇంటర్నల్గా GI వైర్ రన్ అవుతుంది. మనము సపరేట్గా ఎర్త్ వైర్ పైనుండి కింద అంతా రన్ చేయాల్సిన అవసరం లేదు. మనం బోల్ట్ నట్ కనెక్షన్ ఇచ్చి పైన కలిపేసి ఎట్ ద టైమ్ ఆఫ్ పోలు ఇంప్లాంటేషన్ చేసేటప్పుడే ఈ దాని ఎర్త్ కలిపేసి ఆ ఎర్త్ వైర్కి మనము కాయిల్ ఎర్తింగ్ చేసేసి లోపల వేసేస్తే ఈ ఎర్తింగ్ అనేది పర్ఫెక్ట్ అయిపోతుంది. సో మనకి ఎనీ ఫాల్ట్ వచ్చినప్పుడు ఇది ఇమీడియట్గా అక్కడనే ఎర్త్ అయిపోతుంది. ఈ ఫాల్ట్ కరెంట్ ఫ్లో అయిపోయి మనం ఎక్విప్మెంట్ సేఫ్ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి. ఇది ఖచ్చితంగా అందరు ఏఈలు ఇన్ష్యూర్ చేసుకోవాలి ఎట్ ద టైమ్ ఆఫ్ ఎరెక్షనే. వన్స్ ఎరెక్షన్ అయిపోయినాక మనం కనెక్ట్ చేయలేము కాబట్టి అందరూ కూడా పోల్ ఎర్తింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్, అది ఇన్ష్యూర్ చేసుకోవాలి. తర్వాత అగ్రికల్చర్ సర్వీసెస్ అనేటివి ఏం చేస్తున్నారంటే, ఈ సబ్సిడీ కోసం చాలామంది బోర్లు డిగ్ చేయకుండా ఈ డీడీస్ నెంబర్ ఆఫ్ కట్టి ఈ సబ్సిడీ అవాయిడ్ చేసుకునేటందుకు, ఓవర్స్ అవాయిడ్ చేసుకునేటందుకు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మనం ఇన్స్పెక్షన్ చేసుకొని అక్కడ బోర్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం దానికి రికమెండ్ చేయాలి. లేకుంటే అనవసరంగా ఏమవుతుందంటే మన డిపార్ట్మెంట్ మీద భారం పడుతుంది. కాబట్టి అట్లాంటివి అవాయిడ్ చేయాలంటే మనం చూడాలి. ఇంకొకటి ఏంటంటే, రైతులు మేము ఇక్కడ బోర్ తవ్వుకుంటామని చెప్తారు, అక్కడ బోర్ వాళ్ళకి పడకుంటే ఇంకో డిస్టెన్స్ వేరే దగ్గర పడతారు. వీళ్ళు ఎస్టిమేట్లో 2 పోర్లు వేస్తారు, అక్కడ 3వ పోర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇట్లాంటి జాగాలలో సందర్భాలు ఏమవుతున్నాయంటే, వాళ్ళకు రైతులు సర్వీస్ వైర్ లెంత్ సర్వీస్ వైర్ రన్ చేసుకోవడము, వాళ్ళకు ఓల్డేజ్ డ్రాప్ చేసి మోటార్ లీడ్ ఎక్కడం, మన ట్రాన్స్ఫార్మర్స్ లోడింగ్ ఎక్కువడం జరుగుతుంది. ఇట్లాంటివి అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు కరెక్ట్ లొకేషన్ వరకు మనము పోల్ అనేది వేయడం చేస్తే మనకు ఈ వోల్టేజ్ డ్రాప్ అనేది జరగకుండా ఉంటుంది. చాలా మటుకు కొత్త సర్వీస్ రిలీజ్ చేసే వాటికి కూడా కెపాసిటర్స్ అనేవి మనం పెట్టట్లేదు. అందరూ కూడా దయచేసి కెపాసిటర్స్ అన్ని మనం ఇన్సిస్ట్ చేస్తే మనకు ఈ
ట్రాన్స్ఫార్మర్స్ని లోడింగ్ తగ్గడం కానీ పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అనేది కానీ జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్, అందరూ కూడా దయచేసి చేయాలి. ఈ క్వాలిటీ పరంగా వచ్చేసరికి మన క్లియరెన్స్, గ్రౌండ్ క్లియరెన్స్లు కానీ, 30 గ్రౌండ్ క్లియరెన్స్ కానీ, 11 గ్రౌండ్ క్లియరెన్స్ కానీ, బిల్డింగ్ క్లియరెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ మేము కమ్యూనికేట్ చేయడం జరిగింది. నేను మళ్ళీ కూడా కమ్యూనికేట్ చేస్తాను. ఈ స్టాండర్డ్స్ అన్ని ఖచ్చితంగా ఎగ్జిక్యూషన్ టైంలో ఫాలో అప్ కావాలి. ఇంకొకటి మెయిన్గా ఏంటంటే ఈ ఒక మల్టిపుల్ సర్క్యూట్ రన్ అయ్యేటువంటి లైన్లు ఎక్కడైనా ఉండేది ఉంటే ఖచ్చితంగా 5 feet క్లియరెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. 11 kV బై 30 kV 11 kV అయినా 11 kV బై LT అయినా కూడా బిట్వీన్ టాప్ ఫేస్ టు బాటమ్ ఫేస్ ఆఫ్ ది అదర్ సర్క్యూట్ ఉన్నటువంటి వాటిలో ఖచ్చితంగా 5 feet క్లియరెన్స్ అనేది మెయింటైన్ కావాలి. ఇది ఒకటి ఖచ్చితంగా అందరూ ఎన్ష్యూర్ చేసుకోవాలి. చేసుకుంటే ఏంటంటే ఈ వితౌట్ ఎల్సీ కూడా మనం వర్క్ చేయొచ్చు. బట్ సేఫ్ సైడ్ అవసరం అనుకుంటే ఎల్సీ కూడా తీసుకొని చేస్తే యాక్సిడెంట్స్ అనేది మనం నివారించవచ్చు. ఇది ఈ స్టాండర్డ్స్ అన్ని కూడా ఖచ్చితంగా పాటించాలి. ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఫ్యూజులు అనేటివి స్టాండర్డ్ గేజ్ వాడాలి. అవి జనరల్గా అందరూ కూడా అల్యూమినియం ఫ్యూజ్ వైర్ వాడుతున్నారు. ఈ అల్యూమినియం ఫ్యూజ్ వైర్ ఏంటంటే ఫాల్ట్ వచ్చినప్పుడు అవి ఫ్యూజ్ బ్లో కాకుండా సాగే గుణం ఉంటుంది కాబట్టి అవి ఫ్యూజ్ బ్లో కాదు. అదే దాని ప్లేస్లో మనం టీసీ ఫ్యూజ్ వైర్ వాడితే అది రేటెడ్ కరెంట్ రాగానే ఇమీడియట్గా ఫ్యూజ్ బ్లో అవుతుంది, మన ట్రాన్స్ఫార్మర్ సేఫ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా తర్వాత నెక్స్ట్ ఏంటంటే మేము అబ్జర్వేషన్ క్వాలిటీ కంట్రోల్లో ఈ ఎర్తింగ్ అనేది బాడీ ఎర్తింగ్ కానీ న్యూట్రల్ ఎర్తింగ్ కానీ ఒక్కొక్కటి లైట్నింగ్ అరెస్టర్స్ కానీ ఇండిపెండెంట్గా 3 ఎలక్ట్రోడ్స్ వేస్తాం కాబట్టి మనము లైట్నింగ్ అనేది సపరేట్ ఒక ఎర్త్ పెట్టి కనెక్ట్ చేయాలి. తర్వాత న్యూట్రల్ ఎర్త్ అనేది ఒకదానికి, మళ్ళీ సెకండ్ న్యూట్రల్ అనేది ఇంకో ఎలక్ట్రోడ్కు, అదేవిధంగా బాడీ కూడా ఒక ఎలక్ట్రోడ్కు. ఇవన్నీ తర్వాత ఇంకోటి 2 బాడీలు ఉంటాయి, బాడీ ఎర్తింగ్లు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ఇంకో ఎర్త్ పెట్టి కనెక్ట్ చేయాలి. ఈ విధంగా కనెక్ట్ చేసి మనం మళ్ళీ అవన్నీ కూడా ఇంటర్ కనెక్ట్ చేస్తే మన ఎర్త్ రెసిస్టెన్స్ తగ్గి ఏమైతే ట్రాన్స్ఫార్మర్స్ ఏదైనా ఫాల్ట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఎర్తింగ్ అయిపోయి ట్రాన్స్ఫార్మర్ సేఫ్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకుంటే మనం ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్యూర్ అవాయిడ్ చేయవచ్చు. చాలా మటుకు హెచ్జీ ఫ్యూజులు అనేటివి కూడా లేకుండా, హెచ్జీ ఫ్యూజ్ సెట్స్ కూడా లేకుండా కూడా కొన్ని జాగాలలో చార్జ్ చేయడం నోటీస్కి వచ్చింది. అట్లాంటివి కూడా అవాయిడ్ చేయాలి. ఖచ్చితంగా ప్రొటెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. హెచ్జీ ఫ్యూజ్ ప్రొటెక్షన్ అనేది, అదేవిధంగా ఎల్టీ ఫ్యూజులు కూడా, ఏబీ స్విచ్లు కూడా ఇప్పుడు మనకు గైడ్ సెట్స్ కూడా రావడం జరిగింది. మన CMD గారు వరుణ్ రెడ్డి సార్ ప్రత్యేక చొరవ చూపించి మన గైడ్ సెట్స్ తెప్పించడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఏబీ స్విచ్కు గైడ్ సెట్ పెట్టుకుంటే ఏమైతేనంటే ఇవి నార్మల్ వియర్ అండ్ టియర్లో ఈ టిల్ట్ అయ్యే ఛాన్సెస్ అటు ఇటుగా కొంచెం ఈ మేల్ ఫీమేల్ కాంటాక్ట్స్ పోవడం కానీ తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. దాంతో ఏబీ స్విచ్లు డైరెక్ట్ చేసి ప్రతిసారి ఎల్సీ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. అట్లాంటి అవాయిడ్ చేయాలంటే మనం గైడ్ సెట్స్ గిట్ట పెట్టుకుంటే ఇవి ప్రొటెక్షన్ మన ట్రాన్స్ఫార్మర్స్ మన మేల్ ఫీమేల్ కాంటాక్ట్స్ డ్యామేజ్ కాకుండా ఎల్సీలు అనేవి కూడా మనం అవాయిడ్ చేసుకున్నట్టు ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.